ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అయితే ప్రభంజనం సృష్టించే దిశగా అడుగులేస్తోంది. మొత్తం 70 స్థానాలకు గాను 36 మ్యాజిక్ ఫిగర్ కాగా దాదాపు 40 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. అంతకు ముందు బీజేపీ 50 స్థానాల వరకు ముందంజలో ఉండింది. కానీ ప్రస్తుతం కొంచెం పరిస్థితిలో మార్పు చూస్తున్నాం. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలో కూడా కమలం పార్టీ వికసిస్తోంది. ఇక ముస్లిం ఎస్సీ ఓట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది అంటే కనుక సో ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ఇంజనీరింగ్ ఇక్కడ చేసిందో అది ఫలితాలను ఇస్తుంది అని అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అయితే ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ను మాత్రం పట్టించుకోలేదు. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ ముందంజలో లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి మనం చూస్తే కనుక ఒక్క స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ ప్రస్తుతం అది కూడా కోల్పోయిన సిచ్యువేషన్. అయితే మెజార్టీ మార్క్ దాటేసింది బీజేపీ. అయితే ఖచ్చితంగా ఎన్ని సీట్లలో గెలుపుంది అని చెప్పడానికి మాత్రం ఇంకా ఎలక్షన్ కమిషన్ నుంచి గణాంకాలు రావాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేని సిచ్యువేషన్. అన్ని చోట్ల 3వ స్థానానికే కాంగ్రెస్ పరిమితం అయింది అనేది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా మనం చూస్తున్నాం. ఇక ఢిల్లీలో కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. అయితే ఇంతకుముందు మనం చూస్తే ఒక 235 ఓట్లతో స్వల్ప మెజారిటీతో ఆయన లీడ్లో ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ మారినట్టుగా కూడా ఖచ్చితంగా చూస్తున్నాం. ఢిల్లీలో గెలిపే లక్ష్యంగా 2 ఏళ్ల నుంచి ప్రణాళికలు రచించిన ఆప్ కీలక స్థానాలపై గురిపెట్టిన బీజేపీ 2 ప్రిన్సిపల్ ఫైటర్స్గా ఉన్న పరిస్థితుల్లో ఆప్ కంచుకోటలో కూడా కమలం వికసించింది అనే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మైనార్టీలు అలాగే ఎస్సీ వర్గాలు ఎక్కడైతే ఉంటాయో ఆ స్థానాల్లో కూడా బీజేపీయే ముందంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఉమెన్ ఓటర్స్ని చాలా క్రూషియల్గా చెప్పారు. దాదాపు 46% మాత్రమే మహిళలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది ఒక సెట్ బ్యాక్గా చూస్తున్న క్రమంలో మహిళా ఓటర్లు కూడా బీజేపీనే బలపరిచారు అనేది ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే ఏ అంశాలు ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్గా మారాయి, ఏ స్థానాల్లో ఏ ప్లేసెస్లో ఆప్ వెనకంజలో ఉంది, ఆ స్థానాల్లో మహిళా ఓటర్లు కూడా ఆప్ని ఆదరించలేదా అనేది ఇంకా విశ్లేషించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు మహిళలు కావచ్చు లేకపోతే మైగ్రెంట్గా ఉన్న పురుషుల ఓటర్లకు కూడా ఏదైతే డౌన్ ట్రేడన్లో ఉంటారో ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఆప్ వైపే ఉన్న పరిస్థితి మనం గత ఎన్నికల వరకు కూడా చూసాం. అయితే వాళ్ళు ఇటు బీజేపీకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్స్ అనేది ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కాల్కేజీ స్థానంలో కూడా అతిషి వెనకంజలో ఉన్న ప్రస్తుత పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మనీష్ సిసోడియా మాత్రం 3000 పైచిలకు ఓట్లతో ముందంజలో ఉన్న సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. ఫలించిన మోదీ అండ్ అమిత్ షా మంత్రాంగం అనేది కనిపిస్తోంది. ప్రస్తుతానికి 41 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే ఆప్ 29 స్థానాలకు ఎగబాకిన ప్రస్తుత సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అయితే ఒక్క స్థానానికి కూడా ముందంజలో లేని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ ఇక్కడ ఆప్ని దెబ్బతీయటానికే ఇక్కడ ఎక్కువగా పనిచేసింది. సో గెలుపొందడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి లేవు అనేది ఇక్కడ మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి కూడా చూస్తే తెలుస్తోంది. దాదాపు 40 ప్రచార సభల్లో పాల్గొనాల్సిన రాహుల్ గాంధీ కేవలం 4 సభలకే పరిమితం అవడం కూడా వాళ్ళు ముందుగానే తమ ఓటమిని అంగీకరించారు అనే విమర్శకు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ మనకి కనిపించింది. అయితే ఇక్కడ పంజాబ్లో కాంగ్రెస్ని ఆప్ దెబ్బతీసిన నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీలో ఆప్ని దెబ్బతీయాల్సి వచ్చిందా, అదే దిశగా కాంగ్రెస్ అడుగులు పడ్డాయా అనేది ప్రస్తుతం ఫలితాలను చూస్తే తెలుస్తుంది. దాదాపు 10%కి పైగా బీజేపీ ఇక్కడ అడిషనల్గా వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలిగింది. అట్ ద సేమ్ టైం ఆప్ 10% ఓటింగ్ శాతాన్ని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి అవినీతి ఆరోపణల, లేదంటే అస్తవ్యస్తంగా మారిన ఢిల్లీ రోడ్ల, లేదంటే కలుషితమైన యమునానా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి పనిచేసాయా, వీటికి సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అనివార్య పరిస్థితి ప్రస్తుతం గెలిచిన తర్వాత ఉండబోతోందా. అయితే హామీల వరకు ఇవ్వడం ఎంత తేలిక, వాటిని నిలబెట్టుకోవడం ఎంత కష్టతరం అనేది దాదాపు ఇప్పుడున్న కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. ఆ దిశగానే తమ హామీలను గుప్పించింది. మరి వాటిని నెరవేర్చే దిశగా బీజేపీ ఉండబోతోందా. ఇటు యమునా వాటర్ కావచ్చు, అలాగే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, ఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా మేము తయారు చేస్తామని చెప్పింది అవ్వచ్చు, లేదంటే జహా జుగ్గి వహీ మకాన్ అన్న మోదీ ఏదైతే స్లోగన్ ఉందో దాన్ని ఇక్కడ నెరవేరుస్తాను అనేది కూడా పెద్ద ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఫలితాల తర్వాత మాత్రం ఈ మార్జిన్ పెద్ద ఎక్కువగా ఉండబోదు అనేది మాత్రం ఇక్కడ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 45.4% ఇప్పటి వరకు ఓటింగ్ పర్సెంటేజ్ని ఆప్ నిలబెట్టుకుంది. అఫ్ కోర్స్ లాస్ట్ టైం ఇట్ వాజ్ 54%. అయితే 45.4% ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిస్కౌంట్ చేయాల్సిన పర్సెంటేజ్ మాత్రం కాదు. అయితే ఫలితాలు వెలువడిన
తర్వాత బీజేపీకి ఆప్కి తేడా చాలా స్వల్పంగా ఉండబోతోంది. ఇది ప్రభంజనం అని అయితే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉత్పన్నం అవబోతోంది. ఖచ్చితంగా ఇది ఫేస్ సేవింగ్ డిఫీటే ఆప్కి అవుతుందా అనేది కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్కి ఇది రెఫరెండం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే ఏ అవినీతికి అగేన్స్ట్గా ఆ పార్టీ పుట్టిందో అదే అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఆయన ఫేస్ని కోల్పోయే పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఆప్కి కాకపోయినా అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం ఈ రెఫరెండమే అన్నట్టుగా సాగిన ఎన్నికల్లో ఫలితాలు మాత్రం ఇక్కడ బీజేపీకి పెద్దపీట వేస్తున్న ఢిల్లీ ఓటర్నే చూపిస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ఒక్కసారి మా కరెస్పాండెంట్ వెంకటేష్ దగ్గరికి వెళ్దాం, ఢిల్లీలో పరిస్థితిని ఆయన అప్డేట్స్ తీసుకుందాం. దెన్ విల్ కమ్ బ్యాక్ టు ఆర్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సోలంకి శ్రీనివాస్తో మాట్లాడదాం. అండ్ వీ హ్యావ్ ఆల్సో వెంకట్ నారాయణ్ అండ్ సాల్మన్ రాజ్ ఫ్రమ్ ఆప్. రైట్ వెంకటేష్, ఆర్ యు రెడీ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ? ఏం జరుగుతోంది అక్కడ? సో దాదాపు బీజేపీ విజయం ఖాయమైనట్టేనా? ఏదైనా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయా? వాట్ ఈస్ ద ట్రెండ్ సేయింగ్? ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. తొలిసారిగా దాదాపు 3 దశాబ్దాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇప్పటికే వస్తున్నటువంటి ఫలితాల సరళిని చూస్తే బీజేపీ ఇప్పటికే మెజారిటీ మార్క్ 36 దాటేసింది. 41 సీట్లలో ప్రస్తుతం బీజేపీ మెజారిటీలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 29 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. సో బీజేపీ కార్యాలయం వద్ద మీరు ఒకసారి చూడొచ్చు, కోలాహలం కనబడుతోంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం వద్దకి పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. పార్టీ నేతలందరూ ఇప్పుడు ఇక్కడికి తరలి వస్తున్నారు. దాంతో ఇక్కడ కోలాహలం ఏర్పడింది. 1993లో చివరిసారిగా బీజేపీ ఢిల్లీలో గెలిచింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీకి ఢిల్లీ ఒక అందని ద్రాక్షగానే ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. క్లియర్ గా మెజారిటీ దాదాపు 48% ఓట్ల శాతాన్ని ఇప్పటికే బీజేపీ సాధించింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 43% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. సో 2 పార్టీల మధ్య దాదాపు 5% పైగా ఓట్ల శాతం గ్యాప్ ఉంది. సో ఆ నేపథ్యంలో క్లియర్ గా బీజేపీ ఫైనల్ రౌండ్ ముగిసేసరికి మరిన్ని సీట్లు పెరుగుతాయని బీజేపీ అంచనా వేస్తుంది. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీ దాదాపు 18% వెనుకంజలో ఉంది. కానీ ఈసారి బీజేపీ +5% తో ఈసారి బీజేపీ ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తొలిసారిగా బీజేపీ ఢిల్లీలో 28 సంవత్సరాల తర్వాత అధికారాన్ని చేపడుతుండటంతో బీజేపీ కార్యాలయం వద్ద ఇటు సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు. రాష్ట్ర కార్యాలయంలో సంబంధించినటువంటి कैसा लग रहा है? बहुत साल के बाद आप जीत रहे हैं. बहुत खुशी का लहर है हर एक भारतीय जनता पार्टी कार्यकर्ताओं के लिए. आज सिर्फ दिल्ली का कार्यकर्ता नहीं, देश भर का कार्यकर्ता खुश है, क्योंकि जब देश भर में भाजपा जीतती थी तो दिल्ली का कार्यकर्ता जश्न मनाने राष्ट्रीय कार्यालय पर पहुंचता था. लेकिन इस बार दिल्ली की वो ने पूरे देश को मुस्कुराने का मौका दिया है. दिल्ली के कार्यकर्ता ने, जो एक महाठग ने दिल्ली का नाश करके रख दिया है पिछले 10 साल से, दिल्ली की जनता उससे त्रस्त आ गई थी. और ये मैंडेट दिखाता है कि जनता केजरीवाल को उखाड़ फेंकने के लिए कितनी ललक से उन्होंने वोटिंग करी थी. क्या उम्मीद है? उम्मीद है कि 50 पार भारतीय जनता पार्टी इस बार जरूर पार करेगी. मगर आम आदमी पार्टी बहुत टक्कर दे रहे हैं अभी तक. देखिए टक्कर अभी लगभग 11:30-12 बज रहे हैं और अब तक अगर रुझान जहां तक है कि ये रुझान आगे भी निश्चित रूप से रहने वाले हैं. क्या बदलाव करने वाले भाजपा? भाजपा निश्चित रूप से जो हमने यमुना माता, जो सभी के लिए एक संवेदनशील मुद्दा है और भावनात्मक मुद्दा है, यमुना माता की सफाई का मुद्दा, वहाँ रिवर फ्रंट बनाने का मुद्दा, निश्चित रूप से भाजपा उस पर सबसे पहले काम करेगी. युवाओं के लिए नए कॉलेज खोलना, रोड सड़कें अच्छी करना, पीने का पानी हर घर तक पहुंचाना और जितनी भी जन कल्याणकारी नीति है वो सब चालू रहेंगी. ये सब हवा, दिल्ली का हवा बहुत गंदा रहता है, इधर रहने के लिए कोई भी लायक नहीं रहता. इसका क्या करने वाला? देखिए दिल्ली की हवा जो कि पंजाब से पराली जलती है या कुछ भी, हर बार केजरीवाल कह देते कभी हरियाणा से पराली जल रही है, वो एक पॉल्यूशन का कारण हो सकता है. लेकिन अपनी स्तर पर, युद्ध स्तर पर जो तैयारी होनी चाहिए थी वो केजरीवाल नहीं करते पॉल्यूशन के लिए. पॉल्यूशन क्या है कि दिल्ली में पॉल्यूशन 20-25% धूल से होता है, उस पर वो पानी का छिड़काव कहीं नहीं करते हैं. अगर वो 25-30% पानी का छिड़काव करके दे तो दिल्ली का पॉल्यूशन आधा उससे कम हो जाए. కంగ్రాచులేషన్. సో మొత్తానికి బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. బీజేపీ జెండాలంతా కూడా రెపరెపలు మనకు పార్టీ కార్యాలయం వద్ద కనబడుతున్నాయి. ఇప్పటిదాకా మనం పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో
ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు గెలిచినా అందరం కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లే వాళ్ళం. కానీ ఈసారి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ సంబరాలు ఏర్పాటు చేశాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర యంత్రాంగం విజయం కోసం మొహం వాచిపోయి ఉంది. సో అటువంటి పార్టీ ఈ రోజు ఈ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటున్నటువంటి నేపథ్యంలో క్లియర్ గా బీజేపీ ఢిల్లీ కార్యకర్తలు మాత్రం పూర్తి ఆనందంలో ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఇటు ఢిల్లీలో అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితులు రావడంతో